రేపు సర్వే విషయంలో కానీ వాటికి కూడా మాకు ప్రభుత్వం నుండి కూడా అన్ని సహాయ సహకారాలు కావాలని మేము పత్రికాముఖంగా కోరుకుంటున్నాం. దాన్ని చేస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే మాకు కాంపౌండ్ రేవంత్ రెడ్డి గారి పుణ్యమాని అక్కడ ఉన్నటువంటి మా అందరికీ మాకు వచ్చేలాగా చేసినటువంటి సర్వే చేసి మా ప్లాట్లు మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. హైదరాబాద్ని తప్పకుండా ఖచ్చితంగా ఇది మాకు చేస్తారని మేము అనుకుంటున్నాము. ఈ అవకాశము ఇవి అన్నీ మాకు ఇచ్చినందుకు హైదరాబాద్కి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. సో ఈ ఫ్రాడ్ వీళ్ళ బెదిరింపులు ఇవన్నీ కూడా మేము ఇక్కడ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. అట్లనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. సో వీఆర్ ఆన్ ద వే అండ్ మేము ట్రై చేస్తున్నాం. బికాజ్ మేము చాలా నార్మల్ పీపుల్, వాళ్ళ అపాయింట్మెంట్స్ దొరకటం కూడా మాకు చాలా కష్టంగా ఉంది. బట్ అట్లీస్ట్ మీ త్రూ అది వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్తే చాలా మాకు హెల్ప్ అవుతుందండి. అండ్ బెదిరించటం, దగ్గరికి వెళ్తే ప్లాట్స్ తీసుకోవడానికి వెళ్తే బెదిరించటం. అక్కడ రామాగౌడ్ అనే అతను, కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు వీళ్ళు, సిస్లా రమేష్, సిస్లా లోహిత్. ఇప్పుడు ల్యాండ్ మొత్తం తన పేరు మీదే ఉంది, మరి సిస్లా లోహిత్ అని రాస్తున్నారు బయట గేట్స్ మీద. తను ఎవరో ఏంటో ఇట్లాంటి ఫ్రాడ్ వాళ్ళందరినీ దయచేసి అసెంబ్లీలోకి రానికూడదు, ఎట్టి పరిస్థితిలో రానికూడదండి. ఇప్పుడు ఇలా నార్మల్గా ఉంటేనే ఇంతమందికి అన్యాయం జరిగింది. రేపు అసెంబ్లీలో చట్టాలు చేసి అసెంబ్లీలోకి వెళ్తే ఇంకెంతమందికి ఏమేమి అన్యాయం చేస్తారు, ఏమేమి ఫ్రాడ్లో చేస్తారో కూడా అసలు మనం తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది.